మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పూట దేవుని వాక్యాన్ని ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ధ్యాన వాక్యాన్ని చూద్దాము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ చరణాన్ని చదువుకుందామండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. చాలండి. చదవబడిన వాక్యాన్ని ఒక పర్యాయము ప్రేమ దేవుని బిడ్డలారా ఆగి ఆలోచిస్తే ప్రవక్త అయిన యెషయా ఈ మాటలు రాస్తున్నాడు. ఇదొక ప్రవచనం. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టక 700 సంవత్సరాల క్రితమే ఈ భక్తుడు యేసయ్య వస్తాడని, ఆయన వస్తే ఏం చేస్తాడని, ఆయన పుట్టుక, ఆయన శిలువ, మరణ, పునరుద్ధాన, వీటన్నిటి గురించి మాట్లాడాడు. అయితే ఇక్కడ మాట్లాడవలసిన సందర్భం ఏంటి అంటే, ఇది ఒక రాజుకి ఇచ్చిన వాగ్దానం. చెప్పండి, ఎవరికంటండి? ఎవరా రాజు? యోధా ప్రజలను అనగా యోధా గోత్రాన్ని పరిపాలిస్తున్న ఆహాజు. చెప్పండి, ఆయన పేరేంటంట? ఆహాజు. ఆయన ఏ యొక్క రాజ్యానికి రాజు అంటే యోధా గోత్రానికి ఆయన రాజు. ఈ రాజు అంట ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 శత్రు సైనికులు ఆయన మీద, ఆయన రాజ్యం మీద కన్నుపడిందంట. మీరు 7వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి మీరు ఇంటికెళ్ళాక చాలా జాగ్రత్తగా చదువుకుంటే, ఇశ్రాయేలీలు రాజు ఇక్కడ 2 రాజులు ఉన్నారు. మొదటి రాజు సిరియా రాజు. ఆయన పేరేంటంటే 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. యూదా రాజైన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో మొట్టమొదటి రాజు పేరు చూడండి, సిరియా రాజైన రెజోను. ఈయన మొదటి పేరు శత్రువు ఎవరి అంటే సిరియా దేశానికి రాజు. ఇతని పేరు రెజీను. ఇంకా రెండో ఆయన పేరు ఇశ్రాయేలు రాజు. ఆయన పేరు రమల్య. ఆయన రమల్య కుమారుడు. ఆయన పేరు పెకాహు. వీళ్ళిద్దరూ కూడా ఆహాజు అనే రాజు మీదకి దండయాత్ర చేస్తే గెలవలేకపోయారంట. ఏం చేద్దాము అని ఆలోచిస్తున్న సమయంలో అన్నకి తమ్ముడికి అన్నో పగుంటాడు కదా. ఇశ్రాయేలీయుల గోత్రంలో ఒకడైన యాఫ్రాయిము వారిని చూశారు. యాఫ్రాయిము వారిని చూసి, ఇతడు యేసేపు కుమారుడు కదా, ఇతడు కూడా గోత్రకర్తల్లో ఒకడు కదా అని ఆలోచన చేసి వారి దగ్గరికి వెళ్ళి మంచి మాటలు చెప్పి, మీరు మాతో కలిస్తే మీ అన్నయ్య ఆహాజును అనగా యోధా గోత్రాన్ని గెలుస్తామని చెబితేనంట, ఏమండి, బుద్ధిహీనత్వాన్ని కలిగిన ఈ యాఫ్రాయిం అంట, గాలికి కొట్టబడిన ఈ యాఫ్రాయిం అంట, సరే మా అన్నయ్యతో నేను యుద్ధం చేస్తాను అని చెప్పి ఏమండి యుద్ధానికి బయలుదేరాడంట. ఏమంటే శత్రువులు గెలవచ్చు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని గెలవగలమా? యుద్ధం చేయగలమా? చంపగలమా? ఇలాంటి సమయంలో ఆహాజు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, భయపడకు, జడియపడకు, నేను నీకు తోడుగా ఉంటాను అని చెబుతూ 14 వచ్చినప్పటికీ నువ్వేమైనా ఒక సూచన కోరుకో, నేను నీకు ఎలా తోడుగా ఉంటాను, నేను ఎలా కాపాడుతాను, ఒక సూచన కోరుకో అంటే ఆహాజ్ అంటాడండి, దేవా నువ్వు మాట ఇచ్చిన తర్వాత నాకు సూచన ఎందుకయ్యా అంటాడు. లేదు, ఇదిగో నేను నీకు సూచన ఇస్తున్నా. ఏంటి ఆ సూచన అంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కంటదే, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఈరోజు మన వాక్యం ఏంటో తెలుసా? ఇమ్మానుయేలు క్రిస్మస్. చెప్పండి, ఏంటంట? ఇమ్మానుయేలు క్రిస్మస్. మత్తయి సువార్త 1వ అధ్యాయము మనం చదివితే, గాబ్రియేలు దూత మరియకు తెలియజేస్తూ, యేసేపుకు తెలియజేస్తూ ఆయనకు యేసు అని పేరు పెట్టాలని, ఆయనకు మరొక పేరుందని చెబుతూ మత్తయి సువార్త 1వ అధ్యాయము 22, 23 వచనాల్లో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరుగును. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము, ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడు మనకి తోడు. చెప్పండి అందరూ, దేవుడు మనకి తోడు. నేనైతే ఇలా అన్నాం, నాకే తోడంట. స్తోత్రం చెప్పండి. మీ సంగతి నాకు అనవసరం. ఆయన నా దేవుడు, ఆయన్ని ఆవాడనుకున్నాను కాబట్టి ఆయన నాకు తోడుగా ఉండాలి. నిజంగా దేవుడు తోడుగా ఉంటాడా మనకి? ఇది నేర్చుకుందాం ఈరోజు. ఇమ్మానుయేలు క్రిస్మస్ అంటే క్రిస్మస్ తోడు.
ఈ రోజు వరకు మనం ఎలాంటి క్రిస్మస్ చేస్తాం? అసలు క్రిస్మస్ ఏంటేంటి? ఈరోజు క్రిస్మస్ కిస్మిస్ చేసేసి ఏమండి కేక్ ఉంటే క్రిస్మస్, యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు కాబట్టి క్రిస్మస్ అంటాం. అసలు క్రిస్మస్ అంటే అర్థం క్రీస్తుని ఆరాధించుట. చెప్పండి, ఏంటంటే క్రిస్మస్ అంటే క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ అంటే ఏమండి క్రీస్తు, మాస్ అంటే ఆరాధించుట. యేసును క్రీస్తుని ఆరాధించుటే క్రిస్మస్. అంటే కేక్ కట్ చేస్తే క్రిస్మస్ కాదు, క్యాండిల్ వెలిగిస్తే క్రిస్మస్ కాదు, వేదికలకి ఏమండి డాన్స్ వేస్తే క్రిస్మస్ కాదు. క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. జ్ఞానులు చేశారు, ఏమండి ఈరోజు మనం కూడా చేయబోతున్నాం. అందుకే మనం కూడా చక్క పాట పాడుతున్నాం, జ్ఞానులు ఆరాధించిరయ్యా, జ్ఞానులు ఆరాధించిరయ్యా కరుణగల యేసువా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆరాధించారంటే 2 సంవత్సరాలు తోడుగా ఉన్నాడంట దేవుడు. ఏమండి యేసు బాలుని చూడాలని, ఏమండి ఎక్కడో ఆకాశంలో ఉదయించిన నక్షత్రాన్ని చూచి రాత్రులు ప్రయాణం చేసిన ఆజ్ఞానులకు దేవుడు తోడుగా ఉండి ఎక్కడికి నడిపించాడంట? క్రీస్తు ప్రభువారు ఉన్న పశువుల పాకలోనికి నడిపించాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఎన్ని కష్టాలు వచ్చినాయి. దేవుడు తోడుగా ఉండడం అంటే అర్థం ఏంటో మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను, సార్ చూడండి. ఇది 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం చదువుకుంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనగా ఇమ్మానుయేల్ క్రిస్మస్ ఏంటి? క్రిస్మస్ లో దేవుడు తోడుగా ఉండడం అంటే ఏంటి? ఇందులో నేను ఏమి నేర్చుకోవాలి అనుకుంటే ప్రభు నాకు సందర్భాన్ని చూపించారు, దాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నా. 12వ అధ్యాయము మీరు ఓపిక తెచ్చుకొని 16వ వచనం కానీ చదువు. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. ఈ 12వ అధ్యాయం అంటే 1 సమూయేలులో ఒక పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు. ఎందుకు పాస్టర్ గారు అంత వేదనగా మాట్లాడుతున్నాడు? ఆయన మాట్లాడవలసిన అర్థం ఏంటంటే, ఈ పాస్టర్ గారి పేరు సమూయేలు అంట. చెప్పండి, పాస్టర్ గారి పేరు ఏంటి? సమూయేలు. ఈయనకి చాలా బిరుదులు ఉన్నాయి. ఏంటా బిరుదు అంటే, ఇతడు 1 దైవజనుడు, 2వది దీర్ఘదర్శి. దీర్ఘదర్శి అంటే ఏంటంటే ఇక్కడే ఉంటాడు, మీ విషయాల్లో మీ సమస్యలు ఏంటో, మీ ఇబ్బందులు ఏంటో దేవుడు ఇతనికి ముందుగా చూపిస్తే అది మనకి చెప్తాడు అనమాట. అంత మాత్రమే కాదు, న్యాయాధిపతి, న్యాయము తీర్చేవాడు. ఒకప్పుడు ప్రియులారా ప్రెసిడెంట్లు ఇప్పుడు వచ్చారు, ఏమండి కోర్టులు ఇప్పుడు వచ్చినాయి. ఆ రోజు పెద్దరికంగా చేస్తూ, ఏమంటే ఇంకా బాగా చెప్పాలంటే చెట్టు కింద కూర్చొని న్యాయస్థానాన్ని పెట్టి తీర్పు తీర్చేవాడు అనమాట. ఇన్ని గొప్ప బిరుదులు ఈ వ్యక్తికి ఉన్నాయి. అయితే ఈ పాస్టర్ గారు అంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నాడంట. ఎందుకు అని అంటే, అంతవరకు న్యాయాధిపతుల కాలం తర్వాత ప్రజల్లో ఒక కోరిక వచ్చిందంట, ఆడు గొప్ప న్యాయాధి అయిపోతున్నాడు కానీ ఇక్కడి నుంచి అది తీసేద్దాం, మరి ఏం చేద్దాం, మనం రాజుని ఎన్నుకుందాం అంటాడు. సమూయేలు చెప్తాడు, అయ్యా మీకు రాజుని ఎన్నుకున్నాడు బానే ఉంది, రాజు అయితే ఏం చేస్తాడో తెలుసా? మీ పిల్లల్ని బండి ముందు పరిగెత్తేవాడు గాను, ఏమంటే భటులు గాను, ఏంటి యుద్ధము చేసేవాడు గాను, రథాలు తోలిచ్చేవాడు గాను మిమ్మల్ని బానిసలు చేస్తారయ్యా అంటే, బాగా బానిసత్వం ఇష్టమే అని చెప్పి మాకు రాజు కావాలంటే ఏమండి ఈ బెన్యామీను గోత్రములో ఈ సౌలు అనే ఆయన్ని మొదటిగా రాజుగా అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఒక మీటింగ్ పెట్టాడు అనమాట పాస్టర్ గారు. పెట్టి ప్రజలందరినీ రమ్మని ఈ ప్రసంగం చేస్తున్నారు. ఏమన్నా తెలుసా? ఏ రోజైనా మిమ్మల్ని నేను రూపాయి అడిగానా? ఏ రోజైనా మీకు తప్పు న్యాయం చేశానా? ఏ రోజైనా మిమ్మల్ని ఏమన్నా అన్యాయపు తీర్పు తీర్చానా? ఇవన్నీ అడుగుతూ, మరి మీరు ఎందుకు దేవుడి మీద తిరుగుబాటు, నా మీద తిరుగుబాటు చేశారు? ఏంటో మేము చేసిన తిరుగుబాటు అంటారా? దేవుణ్ణి కాదని మనుషుని రాజుగా ఎన్నుకొని ఏమండి సంతోషిస్తున్నారా అని చెప్పి, మీరు దేవుడి కనుక సరిగ్గా అడుగుంటే ఆ 15వ వచనం అదొక వాగ్దానం కింద రాసుకోవచ్చు. ఏమన్నా తెలుసా? నేను ఇలా అంటాను, అక్కడ ఏముంది వాగ్దానం అసలు అని అంటే, మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించి గొప్ప కార్యములు కనిపెట్టుడి అంట. దాన్ని నేను ఇలా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. మీరు లేచి కూర్చొని లేచినా, మీరు లేచి కూర్చునే లోపు దేవుడి కార్యాన్ని చూస్తారు. దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేదంటే నేను కూర్చున్నానని లెగుస్తానంటారా? చాలు, దేవుడి కార్యం చేయడానికి ఎంతసేపు పట్టింది? ఒకరికి నిమిషం, ఒకరికి చిటికేస్తే, ఒకరికి రెప్పపాటు. మీ అనుభవాలు చెప్పుకోవచ్చు. దేవుని తోడు అని నేను ఎందుకు అన్నానంటే, మీరు దాని కింద వచనాలు చదవండి, 17, 18 వచనాలు చదవండి. చూడండి ఎందుకు దేవుడి కార్యాలు చూడమంటున్నాడంటే,
గోధుమ కోత కాలము ఇదే కదా, మీరు రాజును నిర్ణయింపమని అడిగినందున చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షములను పంపునట్లుగా నేను ఆయనను వేడుకొంచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములు వర్షములు పంపగా జనులందరూ, ఇది అండర్లైన్ చేసుకోండి, యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఇలా అంటాను, రాజును అడిగినప్పుడు పాస్టర్ గారిని అడగాల వద్దని భయపడలా. రాజు కావాలనుకున్నప్పుడు నువ్వు వెళ్ళి దేవుడిని అడగవయ్యా అని దేవుడు కూడా లెక్క చేయలా. కానీ ఒక మాట చెప్తాను, మనుషులు దేవుడిని లక్ష్య పెట్టకపోయినా ఏమంటే మనుషులు పాస్టర్ గారు చిన్నోడేలే బుడ్డోడేలే ఈయనేం చేయగలలే, చిన్న సంఘమే కదా, రేకులు షెడ్డే కదా, తాటే గుడిసే అని అన్నా, ఒక్క మాట నాకు ఇక్కడ చాలా బాగా నచ్చిందని తెలుసా, దేవుడు సమూయేలుని విడిచిపెట్టలా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ విడిచిపెట్టదా మీకు ఎలా తెలుసు అంటే, జనుల పక్షమున దేవుడు కార్యం చేస్తూ కనిపెట్టే లోపంట దేవుడు అద్భుతం చేశాడంట. అదే అన్నాడుగా, మీరు కూర్చొని లేచే లోపు దేవుడు కార్యం చేస్తా అన్నాడు కదా. సమూయేలు లేచి ప్రభువా అని అనగానే దేవుడు అన్నాడంట, నిన్ను విడిచిపెట్టలేదు నానా అని చెప్పి ఉరుములతో మెరుపులతో దిగొచ్చాడట. దేవునికి మహిమ కలుగునగాక. వెంటనే ఇక్కడ చేసిన ప్రార్థన అక్కడ ఎప్పుడైతే రియాక్షన్ వచ్చిందో జనులందరూ అంట ఆ కార్యాన్ని చూసి, అయ్యో బాబోయ్, మనం పాస్టర్ గారిని వదిలేసిన దేవుడు పాస్టర్ గారిని విడిచిపెట్టలా. ఈరోజు మీకు ఎలా చెప్తారు మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని మనుషులు విడిచిపెట్టచ్చు, ఏమండి ఆస్తి ఇవ్వనను, అంతస్తు ఇవ్వనను, నువ్వు చేతకాడవను, ఏమండి మనుషులు నిన్ను ఏమండి డబ్బు తెచ్చేదాకా నిన్ను ప్రేమించారు. మన దగ్గర అన్ని ఉన్నంతసేపు ఏమంటే బెల్లం చుట్టూ ఈగల వాలినట్టు, ఏమంటే పంచదార చుట్టూ చీమలు వచ్చినట్లు నువ్వే గొప్పదానివమ్మ, అదమ్మ, తోపమ్మ, తురుమమ్మ అనొచ్చు. ఈరోజు ఏమీ లేకపోయేటప్పటికి నిన్ను వదిలేయచ్చు. కానీ నువ్వు మాట చెప్తా గుండె మీద చేసుకో, మనుషులు విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టట్లేదు, ఇమ్మానుయేలుగా తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఎలా తెలుస్తుంది పాస్టర్ గారు అంటే, అది దేవుడు కూర్చుని లేచే లేపు, ఈ రోజు నువ్వు మందిరం నుంచి బయటికి వెళ్ళే లోపు, నా దేవుడు ఇమ్మానుయేలు క్రిస్మస్ అనేది ఎలాగైతే ఈ క్రిస్మస్ వాతావరణం ఈ రోజు నీ మొహంలో కనబడకపోవచ్చు, కానీ ఇప్పటి నుంచి దేవుడు నీకు తోడుగా ఉండబోతుండగా జనులందరూ ఈ గొప్ప కార్యం చూస్తారు. ఏమన్నా తెలుసా, ఇదిగో ఈ వ్యక్తి చేత దేవుడు ఉన్నాడు, ఈ వ్యక్తి జీవితంలో దేవుడు ఉన్నాడు. మరి అద్భుతం మీ ముందు ఒక వ్యక్తిని మీ ముందు పరిచయం చేస్తాను. ఆయన పేరు కూడా సౌలే, కానీ దేవుడు పౌలుగా మార్చాడు. ఏమండి, దేవుడు కేవలం వాక్యం ప్రకటిస్తున్నాడు కదా అని చెప్పి ఆయన పట్టుకొని చెరసాల్లో వేశారు. అబ్బే, ఇక్కడ చెరసాల్లో ఉన్న సువార్తను ప్రకటిస్తున్నాడు అని చెప్పి 250 నుంచి 270 మంది జనాన్ని ఏమండి అపోస్తుల కార్యం 28వ అధ్యాయంలో ఓడలో వేసుకొని బయలుదేరాడు. ఎంత చెప్పినా వినలేదు, ఓడ బద్దలైపోయింది. అందరూ కూడా చెక్కలు పట్టుకొని ఏమండి కర్రలు పట్టుకొని దొంగలు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ వెళ్తూ ఉండగా పౌలు గారు కూడా అంట ఏమండి ఒక చెక్కనో దొంగలో పట్టుకొని వెళ్తే 28వ అధ్యాయంలో ఉంటుంది, అతడు మెలితే అని దీవికి వెళ్ళాడంట. చెప్పండి, దీవి పేరేంటి? మెలితే. ఈ మెలితే అనే దీవి దగ్గరికి వెళ్తేనంట ఏమంటే బాగా వర్షం, ఓ పక్క సముద్రంలో తడిసి వచ్చేడేమో సరేసేస్తుందంట. అసలు శీతాకాలం కాబట్టి సరేసేస్తుందంట. ఆయనతో పాటు 10 మంది అనుకోండి, రఫ్గా 10 మంది ఉన్నారంట ఆ పౌలు గారితో పాటు. సరే, ఈ లోపు అక్కడ చూసాడంటే ఎవడో గట్టు దగ్గర చిన్న చలిమంట వేసాడంట. సరే, చలిమంటలో కాల్చుకుందాం అనేటప్పటికి ఎవడో చెప్పాడు, అరే పుల్లలు అయిపోయినాయిరా, చలిమంట మరి ఎవరైనా 4 పుల్లలు తెస్తే చలిమంట వేసుకోవచ్చు అని అంటే పౌలు గారు లేచి తన బాధ్యత ప్రకారం ఓ మోపుడు పుల్లలు అంట. చెప్పండి, ఓ మోపుడు పుల్లలు ఏరేడంట. చీకట్లో ఆయన ఏ వేరేడో తెలియదు, ఆ మోపుడు పుల్లలు తీసుకొచ్చి ఆ నిప్పు మీద వేసేటప్పటికంట బైబిల్ స్పష్టంగా చెప్తుంది, మీరు మొదటి 4 వచనాలు చదువుకోండి, ఒక సర్పం అంట కాకతి అంటే వేడికి బయటకు వచ్చి ఆ వదిలేసే లోపు ఆ పాస్టర్ గారు చేపట్టుకుందంట, కరిచేసిందంట. అందరూ అంటారంట, రే ఎవడు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టట్లేదురా. ఎందులో ఎంత తప్పు చేయకపోతే పాము గరిచింది, వీడు ఎంతమంది జీవితాలు పాడు చేయకపోతే ఏమంటే దేవుడు ఇలా కాటేసాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, మనకి కష్టం వస్తేనో, నష్టం వస్తేనో, రోగం వస్తానో, వ్యాధి వస్తేనే ఏ పాపం చేస్తుంటాడు. ఏబు గారి దగ్గర స్నేహితులు వచ్చేమన్నారు, నువ్వు ఎన్ని పాపాలు చేయకపోతే దేవుడు అలా చేస్తాడు, నీ ఆస్తి ఒకేసారి ఎందుకు పోద్ది, నీ బిడ్డలు ఎందుకు చచ్చిపోతారు, నువ్వు ఎంత పాపాత్ముడి. పౌలు గారు ఏబు గారు అనుకున్నారు, నిజమే, నేను పుట్టుకతో పాపాత్ముడిని,
మరి నేనేంటి ఇంత గొప్పగా అనుకున్నాను అనుకుని ఏమండి దేవుడి దగ్గర అంటాడు, నేను వేస్ట్ ప్రభువా, నేను ధూళిని ప్రభువా, నేను దుమ్ముని ప్రభువా అని. పౌలు గారు ఆ ఏబు గారిని బలపరిచినట్లుగా ఏంటి పౌలు గారు అంట ఎప్పుడైతే పాము కరిచిందో వెంటనే దులిపేశాడు, ఆ అగ్నిలో జాడించేశాడు, పాము మళ్ళీ అందులో పడి చచ్చిపోయింది. అయితే అక్కడ ఉన్న మాటలు ఏమన్నా రాస్తారు తెలుసా? ఒరేయ్, ఈ పాము కరిచింది కదా, ఒకడు అంటాడు 5 నిమిషాల్లో చేస్తాడు రా అని. లేదురా, అదేదో పెద్ద తాసుపాములా ఉంది, జరుగుడ్లా ఉంది, లేదా మరొక పాములా ఉందిరా, 5 నిమిషాలు కాదు 2 నిమిషాలు చచ్చిపోతారు, బెట్టా ఆ బెట్టు అంటూ ఏమంటే ఈ ఈ పౌలు గారి యొక్క చావు కోసం ఎదురు చూస్తూ ఉంటే 5 నిమిషాలు అయిందంట, 10 నిమిషాలు అయిందంట, పావు గంట అయిందంట. లోటం చూస్తున్నారు, నొరగలు రాట్లా, కళ్యాణ్ చూస్తున్నారు, తిరగట్లా. పాస్టర్ గారు బాగానే ఉన్నారు. ఈయన అక్కడ ఒక మాట చక్కగా రాయబడింది, 4వ వచనంలో చదవండి ఒకసారి మాట. వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. ఎంతసేపు కనిపెట్టారంట? చాలా సేపు కనిపెట్టారు. నోటంటూ నొరగా రావట్లేదు, కళ్ళు తిరిగి పట్టలేదు, కళ్ళు ఏమంటే ఏమీ అవ్వట్లేదు. ఇక అరే ఇది తేడా ఉందని చెప్పి ఏమన్నారంట, ఇక వాళ్ళందరూ అంటున్నారంట, రే వీడి దగ్గర దేవుడు ఉన్నట్టున్నాడు, మనమేమో న్యాయ దేవత తీర్పు తీర్చేస్తున్నాం అనుకున్నాం, కానీ సాక్షాత్తు ఎమానుయేలుగా దేవుడు తోడున్నాడు రా, ఇతడి పక్షంలో దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు వాక్యం వింటున్న వాళ్ళారా, దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలను మీకు చెప్తున్నాను అంటే మీరు ఈరోజు ఒకటే నేర్చుకోండి, మన దేవుడు మనకి తోడుగా ఉంటే మనుషులు మనం విడిచిపెట్టేసినా, ఏమండి బంధువులు మనం విడిచిపెట్టేసినా, లేదంటే ప్రియులారా ఏమండి అయిన వారు కట్టుకున్న భర్త మనల్ని వదిలేసినా, ప్రభువుని తోడుగా చేసుకుంటే, దేవుడినైనా సరిగ్గా నువ్వు నమ్ముకుంటే, ఆయన విశ్వాసం కలుగుంటే, నీ దగ్గరికి మళ్ళీ తిరిగి నీ ప్రజలు ఎవరైతే నేను కాదన్నారో, నువ్వు వేస్ట్ అన్నారు, నువ్వు బలహీనం అన్నాడు, నీ వల్ల కాదన్నారు, వాళ్ళందరూ చూస్తారంట, యెహోవా మనం విడిచిపెట్టిన దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు, ఇమ్మానుయేలుగా తోడుగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఒక 2-3 వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను. దేవుడు వీరి జీవితంలో ఎప్పుడు తోడుగా ఉన్నాడు, వారు ఎలా గొప్ప అయ్యారు, 2-3 మాటలు మీకు చెప్పేసి ఇమ్మానుయేలు దేవుడు మనకు కూడా తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగించుకుందాం. చదవండి. మొదటిగా మనం చూసిన వారమైతే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మొదటి అనుభవం దగ్గరికి వచ్చేస్తున్నాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ చూడండి, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక అది దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలా, దేవుడు మిమ్మల్ని గొప్పగా ఎంచాలా, ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాలా, మీరు చేయాల్సిన పని ఒకటే. ఏంటి పాస్టర్ గారు చెప్పండి అంటారా? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అంటే మీరు స్నానం చేయలేదు అనుకుంటున్నారా? శుభ్రంగా చేసొచ్చు, అది కాదు పరిశుభ్రపరచుకోవడం అంటే. నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ నోటి మాటలను, నీ తప్పటడుగులను, నీ చేష్టలను మానే. మన జీవితంలో ఆశీర్వాదం ఎందుకు రావట్లేదంటే ఇదిగో మనం కల్పించుకునే ఈ పనికి మాలిన పనుల వల్లే. విడిచిపెట్టకూడని ఏమంటే కార్యాలను, ఏమంటే విడిచిపెట్టవలసిన కార్యాలను విడిచిపెట్టకుండా ఉండటం బట్టి. ఒకసారి ఓ సబ్బుల ఫ్యాక్టరీ ఆయన దగ్గరికి వచ్చాంట. ఒక ఆయన ఇలా అంటున్నాడు, పాస్టర్ గారు ఒకవేళ ఎవరైనా సంతూరు ఉంటే శ్రమించాలి, మీరు సంతూరు అంటే వద్దులే, ఏదో సబ్బు పేరు పెట్టుకుంది, ఎందుకు వచ్చింది, మీరు సబ్బులు తయారు చేస్తున్నారు కానీ వేస్ట్ అండి అన్నాడంట. ఎందుకు బాబు, ఏ మురికి వదలట్లేదా, మరొక రావట్లేదా, లేదా అరిగిపోతుందా అంటే, కాదండి ఆ రోడ్డు మీద వెళ్తున్న అడుక్కున్నోడి దగ్గరికి వెళ్ళంట, ఇదిగా ఇటు చూడండి, మీరు సబ్బే కనుక రైట్ అయితే వీడి పాటికి ఎలా ఉండాలి, నీట్గా ఉండాలి అన్నాడంట. అప్పుడు వీడికి బుద్ధి చెప్పాలని చెప్పి ఆయన మంగళోడంట, అయ్యా ఇక్కడ ఉన్న మంగళోళ్ళు అందరూ వేస్ట్ అన్నాడంట. అని అంటే, నువ్వు నిజంగా మంగళోడు అయితే ఎందుకు వీళ్ళందరికీ గడ్డాలు జుట్లు పెరిగిపోయి ఉన్నాయి అన్నాడంట. అప్పుడు ఈయన అన్నాడంట, నా దగ్గరకు వస్తే ఏమండి నేను వాడిని బాగు చేసేవాడిగా అన్నాడు. అప్పుడు ఈయన కూడా అన్నాడు, నా సబ్బు వాడుంటే అతను కూడా నీట్గా పరిశుభ్రంగా ఉండేవాడుగా. నిజమే, ఈరోజు మన జీవితంలో యేసుని నమ్ముకుంటున్నాం, కానీ చేయవలసిన పని ఏంటంటే నీ పాపాలు విడిచిపెట్టట్లా. దైవజనులు ముంగుమూరి దేవదాసయ్య గారు అన్నారు, నీ పాప శాపాలు నీ కర్మ వ్యాధులు మోసుకొని మనం అనుకుంటామంట
తల్లిదండ్రులు చేసిన తగినే కార్యంబోలు నా మీదికి వచ్చి నన్ను పొర్లుచున్నవి, ఆ శాపమును నేను అడ్డాగింపాలేను అని మనసులో మనం అనుకుంటామంటండి. మా తల్లిదండ్రులు చేసిన శాపాలేమో మా మీదకి వచ్చేసినాయి, మా అన్నదమ్ములు చేసిన శాపాలేమో మా మీదకి వచ్చేసినాయి, నా భార్య బిడ్డలు చేసిన పాపాలేమో నా మీదకి వచ్చేసినాయి అనుకుంటాం. కానీ నేను చేసిన పాపాలు నా మీదకి వచ్చినాయి అనుకుంటావా? అబ్బే, ఈరోజు మనం చేసుకున్న పాపాలే మన జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. ఈరోజు మీరు చేయాల్సిన పని ఒకటే, ఉన్న పాటున ప్రభు దగ్గర నీ పాపముల కొరకు ఆయన జన్మించాడు గనక, నీ పాప శాపములు కలువరి సిలువలో నీకు యజ్ఞ పశువుగా మరణించాడు గనక, ఆ ప్రభు ఎదుట మనం పశ్చాత్తాపడాలి, పరిశుభ్రపరచుకోవాలి, కడుక్కోవాలి. ఆ సీమోని ఇంటిలో పాపాత్మురాలైన మరియ ఎలాగైతే ప్రభు దగ్గర కన్నీళ్లు కార్చి పన్నీరు జల్లి ప్రభుని కడిగిందో, మనం కూడా ప్రియులారా ఎలా కడుక్కోవాలంటే ప్రభు దగ్గర కన్నీరు కార్చాలి. ఏ హృదయం అయితే కన్నీళ్లతో కడగబడుతుందో ఆ కుటుంబంలోనంట సువాసన సువాసన, ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన, హల్లెలూయా ఆరాధన. అలాంటి సువాసన కలిగిన సాక్ష్యాన్ని, పరిమళము కలిగిన దీవెనలను యెహోషువ ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటలేకపోతున్నారో, బైబిల్ చెప్తుంది, అదే 14వ వచనంలో మనం చదువుకుంటే యోర్దాను యొక్క నీళ్ళంట పొర్లి పారుతున్నాయంట అండి. అడుగు పెడితే చిన్న నదే, కానీ మనుషులను మింగేసే అంతగా యోర్దాను అనగా లోకము మింగేసే అంత నది. కాలు పెడితే లాగేస్తుంది. దేవుడు చెప్పాడు ఎలాంటి అద్భుతం చేయాలంటే, పరిశుభ్రమైన పాదాలు కలిగిన దైవజనులు అనగా మందసము మోయు యాజకులు వారి పాదము మోపగానే ఏకరాశిగా యోర్దాను మిగిలిపోతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే యెహోషువ కాలములోనంట ఈ మాటలు చెప్పాడో, యెహోషువని ఎవరు నమ్మలేదంట. ఊరుకో, మనుషులు అడుగు పెడుతుంటే లాగేస్తుంది, దాని దగ్గరికి వెళ్ళి చేయమంటావా ఏమనంటే, మిమ్మల్ని మీరు పరిశుభ్రపరచుకోండి, దేవుడు గొప్పగా చేస్తాడంట. ఊరుకో అయ్యా. బైబిల్లో మాట చదవండి, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక, ఇది అర్థం చేసుకోండి, వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నీ. ఎప్పుడు గౌరవం లేదు? తను తాను చూసుకున్నప్పుడు గౌరవం లేదు, తన మాటలు చెప్పినప్పుడు గౌరవం లేదు. దేవుడు అన్నాడు, మీరు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చదువుకుంటే 8-9 వచనాలు అంటుంది, భయపడకయ్యా, నిబ్బరపడకయ్యా, నేను ఉన్నాను కదయ్యా, నేను తోడుగా ఉంటాను కదయ్యా. ఏం తోడు ప్రభు? మోషే మొన్న అలా అన్నారు, ఇప్పుడు నన్ను ఎలా అంటున్నారు? నువ్వు చెప్పు, దేవుడు చెప్పి గొప్ప కార్యం చేస్తాడు. చెప్పానయ్యా, నవడు అంటున్నాడు ఆయన మాటలు. వినద్దు, నేను చూపిస్తా. చూపించు ప్రభు. దేవుడు చూపించాడు. అది చూసినప్పుడంట చాలా చక్కని సాక్ష్యం. మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ దేవుడు నాకు తోడుగా ఉంటేనట ఆ రోజు నుంచి, ఏ రోజు నుంచి? దేవుడు నాకు తోడుగా ఉన్న కాడి నుంచి దేవుడు నన్ను గొప్ప చేస్తేనంట జనులు ఒంగొంగి నమస్కరిస్తారంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను శివనాగరాజుగా ఉన్నప్పుడు నన్ను ఎవరు గౌరవించలా, నన్ను ఎవరు నా ఇంటికి రావాలా. ఇంకో మాట చెప్పమంటారా? నేను వేదిక మీద మా అమ్మ ఇక్కడే ఉంది, నా కుటుంబం ఇక్కడే ఉంది. నేను చెప్తాను, యేసు క్రీస్తు పరిచయం అవ్వక ముందు ఏ వివాహానికి వెళ్ళినా అయిన వారిది ఏ చుట్టాలింటికి వెళ్ళినా వచ్చేర్లే తాగుమూతలు కొట్టము అనేవారు. విలువ లేదు ఆ రోజు. కానీ ఈరోజు గుడ్డు మీద చేసుకొని చెప్తాను, మీరు ఎప్పుడు వచ్చి మా ఇంట్లో అడుగు పెడతారా? మా ఇంటికి దీవెనండి, మీరే వచ్చి రిబన్ కట్ చేయాలండి, మీరే వచ్చి అడుగు పెట్టాలి అంటా ఉంటే ఎవరు వచ్చిందండి గౌరవం? మనుషులు ఇచ్చారా మాకు? నాకేమైనా చదువు ఉందా? నాకేమైనా డబ్బు ఉందా? నాకేమైనా ఆస్తి ఉందా? నా మోటార్ సైకిల్ కూడా సరిగ్గా ఉండదు, నేను వేసుకున్న డ్రెస్ కూడా అంతంత మాత్రంగా ఉంటుంది, వేసుకున్న చెప్పులు కూడా హీనంగా ఉంటాయి. కానీ ఎక్కడి నుంచి వచ్చింది గౌరవం అంటే, యెహోవా నాకు తోడుగా ఉన్న కాడి నుంచి, ఆయన నాతో ఉన్నంత కాలం కాడి నుంచి నా దేవుడు నన్ను చెప్పండి ఏమంటాం మనం? దీవిస్తూనే ఉంటాడు. ఇమ్మానుయేలు నాకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయన చేసే కార్యం ఏంటో తెలుసా? ఇక యెహోషువని అప్పుడు దాకా వెళ్ళేవాళ్ళే, నువ్వు మా మధ్య పుట్టావు, మా మధ్య పెరిగావు. నిజమే, యెహోషువ ఆ 40 సంవత్సరాల్లో వాళ్ళ మధ్య పుట్టాడు, వాళ్ళ మధ్య పెరిగాడు. కానీ దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నప్పుడు అని తెలిసినప్పుడంట యెహోషువని ఎలా చూడడం మొదలెట్టారంటే గౌరవించడం మొదలు పెట్టారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వారిని అవమానిస్తున్నారా?
నువ్వు చేయాల్సిన పని ఒకటే, నువ్వు పరిశుద్ధంగా జీవించు. మనుషులు హెచ్చింపు కొరకు కాదు, మనుషులు చూస్తారని కాదు. వాళ్ళ ఎదుట పరిశుద్ధంగా ఉండి పక్కకి వెళ్ళిపోయి బూతు మాటలు మాట్లాడు, వాళ్ళ ఎదుట పరిశుద్ధంగా ఉండి పక్కకి వెళ్ళి పాపం చేయడం కాదు. యెహోవా ఇప్పుడు మాట ఇస్తున్నాడు నీకు, నేను నీకు తోడుగా ఉండాలి అంటే నువ్వు చేయాల్సిన పని నిన్ను పరిశుద్ధపరచుకో చాలు. దేవుడు తగిన సమయం ముందు నిన్ను హెచ్చిస్తాడు. యెహోషువను గౌరవించినట్లు నీ కుటుంబ సభ్యులు నిన్ను చీ అన్నవారు కాదన్నవారు నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని తెలుసుకొని నిన్ను గౌరవించడం మొదలు పెడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండో అనుభవం దగ్గరికి వస్తున్నా. వీళ్ళు బాగా పరిచయస్తులు. వీళ్ళ పేరు పాతకాలపు వేరేగా ఉన్నా మనందరికి ఎలా పరిచయం అంటే షడ్రకు, మెషకు, అభిజ్ఞో, దానియేలు అంటే మీకు మన బాగా పరిచయం. మనందరికి వాళ్ళ సందర్భాలు కూడా తెలుసు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చదివితే ఏమండి, నెబుకద్నెజరు అంటే ఒక ప్రతిమను తయారు చేశాడు, బంగారు ప్రతిమ. అక్కడ ఒక మైదానంలో పెట్టాడు. ఆ ప్రతిమకు నమస్కరించాలని ఒక చాటింపు వేశాడు. నమస్కరించకపోతే అగ్నిలో పడేస్తానన్నాడు. బాహుబలి అగ్నిలో కాదు, 7 అంతల అగ్ని అన్నాడు. అందరూ బోర ఊదినప్పుడు వాయించినప్పుడు నమస్కరిస్తే ఏమంటే షడ్రక్, మెషక్, అభిజ్ఞో వారు నమస్కరించలేదంట. ఎవడో చెప్పాడు వాళ్ళ మీద కక్ష ఉన్నవాడు, వాళ్ళు నీకు నమస్కరించలేదు, నీ ప్రతిభకు వాడిని గౌరవం ఇవ్వలేదు, నీకు గౌరవం ఇవ్వలేదు, కాబట్టి వాళ్ళని చంపే అన్నాడంట. వెంటనే వాళ్ళు పిలిపించి రాజు అడిగాడు, అబ్బాయి ఏంటి నేను విన్నది నిజమేనా? నిజమే. వాళ్ళు చూడండి అసలు భయపట్ల. 3వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. సేవించుచున్న దేవుడు మనుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఏమండి, రక్షిస్తాడు అంటలా, ఆయన రక్షించుటకు సమర్థుడు. ఎందుకు ఈ మాట చెప్పాడు? ఇంకొంచెం చదవమ్మా. మరియు నీ వశమున పడకుండా, చూడండి, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఆయన మమ్మల్ని రక్షించు. ఒకవేళ ఆయన రక్షించు. మళ్ళీ డౌట్ వచ్చింది, ఒకవేళ ఆయనే కనుక మాకు నిజంగా తోడుగా లేకపోతే చావైనా చేస్తాము గాని చెప్పండి నీ ప్రతిమకు నమస్కరించము. చదివారా? రైట్. వీళ్ళ మధ్య దేవుడు చేసిన కార్యం మన అందరికీ తెలుసు. అర్జెంట్ వీళ్ళు ముగ్గురు తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేయండిరా అంటే ఏమండి, అగ్నిగుండం 7 అంతలు చేశారంట. వెంటనే పైకెక్కి పడేస్తానంట. పడేసిన వాళ్ళు కాలిపోయారంట. నేను ఇంకా బైబిల్ స్పష్టంగా చదివా. వాళ్ళ అంగీనంట తీయలేదంటండి. అంటే వాళ్ళ బట్టలు కాలిపోతాయి కదా, వాళ్ళ బట్టలు తీసేస్తాం అనుకోలేదంట, వాళ్ళ బట్టలతోనే ఉంచారంట. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. పడవేసిన ముగ్గురు కానంట ఆ అగ్ని మధ్యనంట 4వ వాడు బయలుదేరాడంట. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే ఏంటి అడుగుతున్నాడు రాజు, మనం పడేసింది ఎంతమంది? ముగ్గురయ్యా. మరి నాకు 4వ వ్యక్తి కనబడుతున్నాడు ఏంటి? అర్జెంటుగా ఒకసారి మంటను ఆర్పండి, వాళ్ళు బయటికి తీసుకురండి, చూడండి. బట్టలు కాలేదండి. బట్టలు కాలేదా? అవునండి పాస్టర్ గారు, ఎంట్రుక కూడా కాలేదండి రాజుగారు అన్నారంట. అరే ఎవరి శరీరం ఏమైనా కాలిందంటే శరీరం కూడా కాల, ఇంటికి కాళ్ళ, బట్టల కాళ్ళ. రాజు ఒక మాట అన్నాడండి, ఇక నుంచి నువ్వు సేవిస్తున్న దేవుడే గొప్ప దేవుడు ఆయన చెబుతూ ఆ చివరి మాట ఒకసారి చదవమ్మా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము చివరి మాట ఎన్నో వచ్చిన చదవండి. అంతటి నుండి రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగో వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. ఏం చేయడం మొదలు పెట్టారంటే 30వ వచనం ఉంటుంది. ఆ రోజు నుంచి అంట వాళ్ళు హెచ్చించడం మొదలు పెట్టారు. అంతవరకు మాలో ఒక్కడే అన్నారు, కానీ ఎప్పుడైతే దేవుడు వారికి తోడుగా ఉన్నారో తెలిసిందో రాజుగారు కూడా గౌరవించడం మొదలు పెట్టాడంట. రాజుగారు కూడా నమస్కరించడం మొదలు పెట్టారంట. అరే బాబు, మేము ఏదో తోపు అనుకున్నాం కానీ మీ దేవుడు అంతకంటే గొప్పవాడురా, ఆయన మీకు తోడుగా ఉన్నాడు, ఇమ్మానుయేలుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాగా? నమ్మకం. చెప్పండి, దేవుడిని మనం విశ్వసించాము అంటే గొప్ప కాదు, విశ్వసించామంటే గొప్ప కాదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు చాలాసార్లు చెప్పిన మాటే మీకు అర్థం అవ్వాలని చెప్తాను. ఒకరోజు నేను చేపలు పడడానికి వెళ్ళాను అనుకోండి. నేను 2 చేపలు దొరికినాయి. ఇంకా బాగా చెప్పాలంటే 2 చేపలు, ఒక భార్య భర్తలు. చెప్పండి ఎవరంటే వాళ్ళు? చేపలు వాళ్ళ భార్య భర్తలు అంట. భర్త భార్య 2 చేపలు దొరికినాయి అంట. మా అమ్మకి చేపలు అంటే ఇష్టం అని ఆ 2 చేపలు తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చానంట. ఇప్పుడు చేపలు మాట్లాడుకోవడం మొదలెట్టినాయి అంట. ఏమని మాట్లాడుకుంటున్నాయంటే, మగ చేప అంటుందంట, ఇంకేంటి మన పని అయిపోయింది, ఇదిగో ఇప్పుడు ఈ కుర్రోడు తీసుకెళ్ళాలి, అమ్మకి ఎత్తున్నాడు, నిన్ను పులిసేడతాడు, నన్ను ఎగిరేడతాడు అని మాట్లాడుకుంటున్నాయంట. ఆలోచన చేయండి. భార్య అంటుందంట, ఏం కాదులే అయ్యా, దేవుడు ఉన్నాడులే అయ్యా, కాపాడుతాడులే అయ్యా అంటుందంట.
ఏం కాపాడతాడే, ఇదిగో ఈ చేతిలో నుంచి ఆవిడ చేతిలోకి వెళ్ళింది చూడు అంటున్నట్ట. ఈలోపు మా అమ్మ అంట ఒక కత్తిపేట తీసుకొచ్చిందంట. కొంచెం బూడి తీసుకొచ్చింది, అంతేగా చేపలు చేయడం అంటే. కత్తిపేట బూడి తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని ముందు పట్టుకోవడం మగ చేపను పట్టుకుందంట. ఇది అంటుందంట, అయిపోయింది, నేను చచ్చిపోతున్నానే, నువ్వైనా ఏదైనా నా తర్వాత నువ్వేనే అంటూ. ఏమండి, ఈయన భయపడుతున్నాడు, తన భార్యను భయపెడుతున్న భార్య అందంట, ఏం కాదయ్యా, దేవుడు ఉన్నాడయ్యా. చెప్పండి, దేవుడు కాపాడతాడయ్యా. ఈ లోపంట ఆ మగ చేపనే బూడిదలో ముంచి కత్తిపెట్టుకేసి ఏమంటారు, పాము పర్రని పాము గానే ఇది అంటుంది, వెళ్ళొస్తానే, ఇక అయిపోయానే అండ మొదలెట్టిందంట. అప్పుడు భార్య, ఏం కాదయ్యా, విశ్వసించు. ఏం విశ్వసించమంటావే, ఓ పాము కూడా పావేసింది, నన్ను కత్తిపేట దగ్గర ఉన్నాను, నన్ను చంపేస్తుంది ఇది అంటున్న సమయంలో ఏమంటే భార్య విశ్వసించింది. ఏం కాదయ్యా, దేవుడు మన పక్షాన ఉన్నాడయ్యా అంటే. విచిత్రం ఏంటండి, అంతవరకు ఉన్న వాతావరణంలో మార్పు వచ్చింది. ఒకేసారి బలాబల వర్షం వచ్చేస్తే మా అమ్మకి ఏం గుర్తొచ్చినాయి అంటే, బట్టలు డాబా మీద ఆరేసాను, బట్టలు ఆరేసాను, ముందు బట్టలు ముఖ్యం అని చెప్పి గబగబా వెళ్ళిపోయి ఆ బట్టలు తీస్తేనంట ఆ వర్షం పెద్దదైందేమో, ఆ వర్షపు నీటి ప్రవాహంలోనంట పక్కనే డ్రైనేజీ దగ్గరే చేస్తాంగా మనం, ఆ డ్రైనేజీలోకి వెళ్ళిపోయంట. ఆ డ్రైనేజీ గుండా వేరే ఒక కాలువకి వెళ్ళిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మలేదు కాబట్టి చెంప తెగింది, నమ్ముంటే అది కూడా తెగేది కాదేమో. దేవునికి మహిమ కలుగునే కాక. ఏమిటి, కత్తిపేట దాకా వెళ్ళాక కూడా నమ్ముతామో దేవుణ్ణి మనం? మాట్లాడరే. నేను ఇందులో చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆ భార్య ఎప్పుడు నమ్మింది? కడుపు నిండా తిన్నప్పుడు, కంటి నిండా నిద్ర వచ్చినప్పుడు కాదండి. కత్తిపేట తన ముందు ఉన్నప్పటికీ సైతం కూడా యెహోవాను మనం విశ్వసించాలి, దేవుని నమ్మాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎప్పుడు నమ్మారు దేవుడిని అంటే, అగ్నిగుండములో వారిని పడవేసినప్పటికీ కూడా మా దేవుడు రక్షింప సమర్థుడు. దేవుని నమ్ముకొని అమ్ముకునే వారిలో చాలా మంది ఉన్నారు, కానీ ఆయన కావాలని కోరుకునే వారికి దేవుడు ఇమ్మానుయేలుగా ఉంటాడు, తోడుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. రాయబడింది మత్తయి 28:19, అతడు సదాకాలం మీకు తోడుగా ఉంటాను మాటిచ్చిన దేవుడు వదిలేస్తాడా? కొత్త నిబంధనలో ఒక వ్యక్తిని పరిచయం చేసి ముగించేస్తాను. ఆయన పేరు మనందరికీ తెలుసు. వాళ్ళ భార్యాభర్తలు చాలా మంచి భార్యాభర్తలు, ఎలిజబెత్ జకరియా. చెప్పండి, ఎవరంటే వాళ్ళు? ఎలిజబెత్ జకరియా. బైబిల్ చెప్తుంది జకరియాకి వంతు వచ్చింది. అంటే ఆ రోజుల్లో 12 మంది యాజకులు ఉండేవారంట. 12 నెలలు కాబట్టి నెలకో పాస్టర్ గారిని పిలిచేవారంట, యాజకత్వం జరిగించేవారంట. అయితే ఈ జకరియా వంతు వచ్చిందని ఆ రోజుల్లో చెప్పడం మొదలు పెట్టాడు. కానీ విచిత్రమైన మాట ఏంటో తెలుసు ప్రేమ దేవుని బిడ్డలారా. ఎన్నో వచ్చిన అదే చెప్పాను, లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనం కాడి నుంచి జకరియా తరగతి క్రమం చొప్పున అంటే ఆయన వంతు వచ్చింది. ఆ వంతు వచ్చినప్పుడు అంట వెళ్ళాడంట, దేవుడి దగ్గర ధూపం వేసాడంట. వెంటనే దేవదూత ప్రత్యక్షం అవగానే ఏమంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇతడు అయ్యా ఏం ప్రార్థనలే, మా భార్య ముసలితనం అయిపోయింది, ఇక బిడ్డలు లేక మేము బాధపడుతున్నామంటే ఏం కంగారు పడకు, ఆయన ఏలియా వంటి ఆత్మ కలిగిన వాడు బాప్తిస్మిచ్చి యోహానుగా ఎవడో ఒక శబ్దంగా పుడతాడు అని చెప్తే ఈ జకరియా పాస్టర్ గారు నమ్మలేదంటండి. దేవుడు మాట అన్నాడు, ఈ కార్యం జరిగేదాకా నువ్వు మోగోడు అయిపోతావని. చాలాసేపు అయిన తర్వాత పాస్టర్ గారు బయటకు వస్తే మాట్లాడట్లేదంట. బైబిల్లో నాకు బాధ అనిపించిన మాట 25వ వచనంలో ఉంటుంది. కాదు 23వ వచనం. అతను సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు ఇక అనుకున్నారు, ఈ పాస్టర్ గారి పని అయిపోయింది, ఇక ఈయన పిలవక్కర్లేదు, ఈయన ఇంటికి పంపించేయండి. నిజమే కదా, వాడుకున్నంతసేపు వాడుకున్న తర్వాత ఎందుకని యాజకత్వం చేయాలి అంటే పాస్టర్ గారికి మాటలు వచ్చి ఉండాలి. మోగ పాస్టర్ గారితో మనం ఏం చేస్తాం? వాక్యం చెప్పలేడు, ప్రార్థన చేయలేడు, ఉంచుకుంటాం మనం? వెళ్తాం ఆయన దగ్గరికి? వెళ్దాం. కాబట్టి వీళ్ళు కూడా పాస్టర్ గారిని ఇంటికి పంపించారంట. అయ్యా బాబు, ఇక నీ పని అయిపోయింది కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని. ఏమండి, బైబిల్ చెప్తుంది 9 నెలలు ఇంటికాడ ఉన్నాడంట. మీకు ఎలా తెలుసు అంటే, చెప్పిన కాడి నుంచి బిడ్డ ఎప్పుడు పుడతాడు? 9 నెలలకు పుడతాడు. 9 నెలలు ఇంటికాడ ఉన్నాడంట. భార్య ప్రసవించిందంట. ఏం పేరు పెట్టాలనుకుంటే ఏమంటే చాలా మంది అన్నారంట తండ్రి పేరు కొడుకు పెడదామని. కాదు తల్లి ఎలిజబెత్ అందంట ఆయనకి యోహాన్ అని పేరు పెడదామని చాలాసార్లు మా భర్త రాసి చెప్పాడు. అంటే అలాగా జకరియా ఇట్రారా, ఇలా తెలంగాణ ఉంటాడు, మోగోడ ఇట్రారా. పాస్టర్ తర్వాత ఆయన ఏమంటే ఆయన పని అయిపోయినప్పుడు ఎలాగైనా పిలుస్తారు. అరే నువ్వేం చేస్తావు చెప్పు అంటే సైకిల్ చేశాడు. సైకిల్ అర్థం కాల. వెంటనే పలక తమ్మని చెప్పి పలక మీద
యోహాను అని పేరు రాశాడు. బైబిల్ చెప్తుంది ఎప్పుడైతే ఆ పేరు రాశాడో వెంటనే అతను నోరు తెరవబడింది. దాని కింద వచ్చిన చదువుకోండి, అక్కడున్న జిల్లందరంట ఆయన నోరు తెరిచి స్తుతించడం మొదలెడుతుంటే భయపడటం మొదలెట్టారట. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు అప్పుడు అనుకున్నారు, నేను అలాగే అనుకుంటాను, వాళ్ళు అనుకుని ఉంటారు ఇక దేవుడు వదిలేసాడు, ఏ పాపం చేయకపోతే మందిరంలో మోగోడు అయిపోయాడు అనుకుంటారు. కానీ ఆ రోజు వాళ్ళకి అర్థమైంది ప్రభు వాస్తవతకు తోడై ఉన్నది. కాబట్టి అతడు ఆ విన్న వారందరూ కూడా ఆశ్చర్యపడిపోయినట్లుగా. గమనించండి ప్రియమైన, ఒకే మాట చెప్పాలనుకుంటున్నా, దేవుడు మనకు తోడై ఉన్నాడని ఈ రోజు ప్రజలు తెలుసుకునేట్లు చేస్తే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. అలా చేయాలి అంటే మనం పరిశుద్ధంగా జీవించాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి, దేవుని కోసం కనిపెట్టాలి, ఓపిక ఉండాలి, ఓర్పు. మన జీవితంలో అంటండి ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యం. ఈ ఓర్పు సహనం లేక చాలాసార్లు దేవునికి దూరం అయిపోతున్నాం. ప్రభువు నమ్మిన మనము దేవుడు తగిన కార్యం ముందు మనకు ప్రతిఫలం ఇస్తాడని నమ్మి విశ్వసించి ఎదురు చూడగలిగితే ఇమ్మానుయేలు దేవుడు తగిన సమయం రాగానే నిన్ను హెచ్చిస్తాడు. ప్రజలు అది చూసి సాక్ష్యం ఇస్తారు. ఇలా చెప్పుకుంటా ఉంటే ఎంతో మంది భక్తులు మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ సమయం చాలా ఎగిపోయింది కాబట్టి ముగించేస్తూ, మన దేవుడు మనకు తోడై ఉన్నాడని ప్రజలు తెలుసుకునేటట్లుగా ఈ ఇమ్మానుయేలు క్రిస్మస్ కాలంలో నా దేవుడు ఈ రోజు నుంచి ఆయన శిలువ మరణ పునరుద్ధానము ద్వారా మనందరి జీవితంలో తన ఒక నూతనమైన కార్యం జరిగించిన గాక. కూర్చుని లేచే లోపు ఆ కార్యం దేవుడు చూచెదరు గాక, ప్రజలు విశ్వసించెదరు గాక, యెహోవా మీకు తోడై ఉన్నాడని జనులు సాక్ష్యం ఇచ్చెదరు గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాకు ఇటు కార్యం చేయమని తల వంచని ప్రార్థన చేద్దాం.